సాహస్, సుహాస్ వీళ్ళిద్దరి పేరులో హస్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు కనిపిస్తాడు. ఎవరో తెలుసా హస్? ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి భాషలోనికి తర్జుమా చేయబడాలి, ప్రతి ఒక్కరూ వారి భాషలోనే ఈ బైబిల్ని చదవాలి అని చెప్పి బైబిల్ తర్జుమా కోసం పోరాడాడండి, ప్రాకులాడాడండి. ఆ రోజు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ బిషప్పులతో, మీరు మీ భాషలో బైబిల్ చదువుతున్నారు కానీ మరి ప్రజలు స్థానిక భాషలో బైబిల్ చదవాలి కదా, ఆ బైబిల్ స్థానిక భాషలోనికి తర్జుమా చేయబడాలి కదా, దయచేసి బైబిల్ని తర్జుమా చేద్దాం, ప్రజలకు వారి భాషలోనే బైబిల్ చదువులాగున వారికి బైబిల్ని అందిద్దామంటే కాల్చిపడేశారండి. బ్రతుకున్నగానే మనిషిని తగలెట్టేశారండి. దేనికో తెలుసా? బైబిల్ ప్రతి ఒక్కరి చేతికి చేరాలి. బైబిల్లో ఉన్న సత్యమే ప్రజలను, నశించిపోతున్న ప్రజలను రక్షిస్తుంది. దయచేసి బైబిల్ని ప్రతి ఒక్కరూ మాట్లాడే వారి భాషలోనికి తర్జుమా చేయాలి అని పోరాడితే అతన్ని దర్శనంగా కాల్చేశారండి. అతడు పడిన ప్రయాస ప్రతిఫలమే ఈరోజు నువ్వు నేను మన భాషలో బైబిల్ని చదవగలుగుతున్నాం. నా బిడ్డలు ఆ బైబిల్ని బ్రతికించాలని, ఆ బైబిల్ని లోకానికి ప్రకటించాలని చెప్పి వారి పేర్లలో హస్ ఖచ్చితంగా కనిపిస్తాడు. మీ సహోదరి సహోదరులు, మీ పేర్లకు పేర్లు పెట్టినప్పుడు వాళ్ళ జీవితము ఏ విధంగా ఉండాలి అని మీరు ఆశిస్తున్నారో అది వారికి తెలియచేసేటటువంటి పేరు పెట్టండి. అది ఆశీర్వాదం.